కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక సృష్టి ఫర్టిలిటీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. 30 మంది అరెస్ట్ తో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తూ రంగంలోకి ఈడీ దిగింది. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులకు ఈడీ లేఖ రాసింది. 8 రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు కొనసాగించినట్లు తేలింది. చైల్డ్ ట్రాఫికింగ్ లో కోట్లు సంపాదించిన నమ్రత ఫర్టిలిటీ కేసులో మనీ లాండరింగ్ కి పాల్పడినట్లు విచారణలో బయటపడింది. 25 కోట్ల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. 80 మంది పిల్లలను నమ్రత గ్యాంగ్ విక్రయించినట్లు దర్యాప్తులో బయటపడింది. అక్రమ సంపాదనను పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మనీ లాండరింగ్ పై విచారణ చేయనుంది ఈడీ. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, ఈసారి ఈడీ ఏ కోణంలో విచారణ జరపనుంది? ఏ అంశాలపై దృష్టి పెట్టనుంది? అంటే సృష్టి ఫెర్టిలిటీ కేసు కేవలం తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కానే కాదు, దాదాపు 8 రాష్ట్రాల్లో. ఎందుకంటే చైల్డ్ ట్రాఫికింగ్తో పాటుగా పిల్లల్ని వేరే రాష్ట్రాల దగ్గర నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ ఫెర్టిలిటీ పీరియడ్ చాలామందికి అమ్మారు కాబట్టి సో ఈ మొత్తం వ్యవహారంలో 25 కోట్ల కంటే ఎక్కువ పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది. 8 మంది డాక్టర్లు, దాదాపు వాళ్ళ దగ్గర పనిచేసే కన్సల్టెన్సీలు మొత్తం కలిపి దాదాపు 30 మంది వరకు అరెస్ట్ అయ్యారు. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్క పేరెంట్ దగ్గర 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. కాబట్టి ఈ డబ్బులన్నింటినీ కూడా వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టారు. ఎందుకంటే ఈ 8 మంది బ్యాచ్మేట్స్ ఎవరైతే డాక్టర్ నమ్రత అండ్ గ్యాంగ్ ఉందో, ఈ 8 మందికి సంబంధించిన బ్యాచ్మేట్స్ పిల్లలంతా కూడా యూఎస్లో సెటిల్ అయ్యారు. అక్కడ పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి సంపాదించిన సొమ్ముని అక్కడికి పంపించి మొత్తం పెద్ద ఎత్తున దీంట్లో మనీ లాండరింగ్ పాల్పడ్డారన్నది ఈడీ అలిగేషన్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక రాష్ట్రానికి, తెలంగాణ హైదరాబాద్ సంబంధించిన కేసు కాదు. సృష్టికి సంబంధించి అటు హైదరాబాద్ కావచ్చు, దాంతోపాటు వైజాగ్తో పాటు మధ్యప్రదేశ్ ఇండోర్తో పాటుగా బీహార్, పశ్చిమ బెంగాల్, కోల్కతా ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ క్యాపిటల్ సిటీస్ నుంచి పెద్ద ఎత్తున పిల్లల్ని తీసుకురావడం, ఇక్కడ పేరెంట్స్ దగ్గర 25 నుంచి 30 లక్షలు తీసుకొని వాళ్ళకి ఫెర్టిలిటీ పేరిట వేరే వాళ్ళ పిల్లల్ని అమ్మ చెప్పినటువంటి వ్యవహారం నచ్చింది. కాబట్టి దీని వెనకాల జరిగినటువంటి మనీ లాండరింగ్ పూర్తిగా బయటపెట్టాలన్న యోచనలో ఈడీ ఉంది. దాంతో భాగంగానే ఈడీ హైదరాబాద్ పోలీసులకు లెటర్ రాసింది, గోపాలపురం పోలీసులకు లెటర్ రాసి దీనికి సంబంధించిన మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా కావాలని అడిగింది. ఈ నేపథ్యంలోనే ఈడీ మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే దీని వెనకాల గ్యాంగ్ అంతా కూడా మొత్తం పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 25 కోట్లు కాదు, దాదాపు 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఫ్రాడ్ జరిగింది. దీంట్లో అనేక రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించనుంది. గోపాలపురం పోలీసుల్ని ఈడీ పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇవ్వాలని అడిగింది. దాని తర్వాత రేపు ఈసీఆర్ నమోదు చేసి ఈ కేసులో నమ్రతని కస్టడీలోకి తీసుకొని ఈ మొత్తం వ్యవహారం వెనకాల జరిగిన మనీ లాండరింగ్ని ఈడీ బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ విజయ్.